తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని వాక్కులను వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రంథములోని ఒక్క మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలోని ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు పేతురింటిలో ప్రవేశించి ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు స్తుతులయ్యా. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో ఆయన నీ వాక్యాన్ని పంచుకోవడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి కృపనిచ్చారయ్యా. దీనుడనైన నాకు వందనాలు స్తుతులు తండ్రి. ప్రభువా, అల్పుడున్న అయోగ్యుడైన నన్ను నీ మాటలు చెప్పడానికి సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభువా, మా దేవా, శ్రోతలను మీకు అప్పగించుకుంటున్నాము. మా ప్రభువా, మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది. అయినా విన్న ప్రతి బిడ్డ ఉజ్జీవింపబడినట్లు సహాయం చేయమని, నన్ను నీ సాధనగా నిలబెట్టుకోమని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి ఎవరితోనైనా పెద్దవారు లేక గొప్పవారు అనుకున్నటువంటి వారితో పరిచయం అయితే సంతోషిస్తాము. వారితో సహవాసం కలిగితే సంతోషిస్తాము. వారితో స్నేహం కలిగితే సంతోషిస్తాము. వారితో కలిసి భోజనం చేస్తే సంతోషిస్తాము. సంతోషించడమే కాకుండా దానిని, ఆ సందర్భాన్ని, ఆ సంఘటనను మాటిమాటికి అనేక సార్లు అనేకులతో పంచుకుంటాము. సంతోషంగా ఫీల్ అవుతాము, సంతోషంతో చెప్తాము. అంతవరకు ఎందుకండి? ఒక గొప్ప వ్యక్తితో ఫోటో దిగామనుకోండి, ఆ ఫోటోను దగ్గర పెట్టుకుంటాం, మనం చూస్తాం, మాటిమాటికి చూసుకుంటాము, అనేకులు చూపిస్తాము. అనేకులకు ఇదిగో ఫలానా వ్యక్తితో నేను ఆ సమయంలో కలిశాను, వారితో కలిసి తీయించుకున్నటువంటి ఫోటో ఇది అని చెప్పేసి గొప్పగా చూపించుకుంటాం. నిజంగా అది గొప్ప అనుభవం, సంతోషకరమైనటువంటి సందర్భంగా, విషయంగా మనం చెప్పుకుంటాం. ఈ ఐహికమైన, ఇహలోకమైనటువంటి వారితో కలిసినప్పుడు సంతోషిస్తాము, చెప్పుకుంటాము, ఆనందిస్తాము, గర్వంగా ఫీల్ అవుతాము. మంచిదే. మరి యేసు ప్రభువుల వారితో కలిసినా, ఆయన మనతో కలిసిన, మనము ఆయనతో కలిసిన, ఆయనతో మనం గడిపిన మరి ఎంత సంతోషిస్తామో, ఎంత గొప్ప సంగతో కదా. చాలా గొప్ప సంగతి. నా ప్రియమైనటువంటి వారలారా, యేసు మనతో గడుపుట, మనము యేసుతో గడుపుట ఎంత గొప్ప భాగ్యమో. నిజంగా గొప్ప భాగ్యమే, కాదని అని ఎంత మాత్రమో చెప్పలేము. ఒకవేళ యేసు ప్రభువే మన గృహంలో మనతో ఉన్నాడనుకోండి, యేసు ప్రభు ఉన్న ఇంటిలో, యేసు ప్రభు ప్రవేశించిన ఇంటిలో, యేసు ప్రభు నివసించిన ఇంటిలో, లేదు యేసు ప్రభు సహవసించినటువంటి ఇంటిలో మరి ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు జరుగుతాయో. ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ యేసు ఆ గృహంలో ఉన్నట్లయితే, ఆ గృహంలో ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఆ గృహము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసముతో ఆయనను ప్రేమించాలి, ప్రేమించి ఆయనను ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మన గృహంలోకి వస్తాడు, మనతో ఉంటాడు, మనతో సహవాసం చేస్తాడు, మనతో నివాసం ఉంటాడు. మరి ప్రశ్న ఏంటంటే, ఆయన మన గృహంలో నివసించినట్లయితే, ఆయన మన గృహంలో మనతో ఉన్నట్లయితే మరి ఎంత భాగ్యమో అనుకున్నాం కదా. మరి అటువంటి భాగ్యమైనటువంటి సందర్భానికి, లేక అటువంటి భాగ్యమైనటువంటి విషయం ద్వారా మనం ఏమి పొందగలము, ఏమి ఆశీర్వదించగలము, మరి మనతో ఉన్నటువంటి ప్రభువుల వారు మనకేం చేయగలడు, ఏం చేస్తాడు, అట్టి గృహంలో మరి ఏమి కలుగుతుంది అనేది ఈ సందర్భంలో లేక ఈ సమయంలో మనము నేర్చుకుందాం. నా ప్రియమైనటువంటి వారలారా, కొన్ని గృహాలను మనము ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గృహము. పేతురు ప్రభుల వారి శిష్యులు 12 మందిలో ఒక వ్యక్తి. తనకు ఈ 12 మందిలో సన్నిహితమైనటువంటి వారు ఉన్నారు, ఎప్పుడు తన ప్రక్కనే ఉంటారు. పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురులో కూడా అత్యంత ప్రియమైన వాడు, యేసు ప్రభువుల వారు కోరుకునే వ్యక్తి
పేతురు. చాలా ఇష్టపడే వ్యక్తి పేతురు. మరి అటువంటి పేతురు గృహంలోకి ఒకసారి యేసు ప్రభువు ప్రవేశిస్తాడు. చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని మాటలు చదివి మరి గమనించుదాము. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళెను. సమాజ మందిరములో నుండి లేచి, సమాజ మందిరము, ఆనాటి ప్రార్థనా మందిరాన్ని సమాజ మందిరము అని అంటారు. ఎందుచేతనంటే సామాజికంగా అన్ని కార్యక్రమాలు వారు అక్కడ చేసుకునేవారు ఆ కాలంలో. అందువలన దాన్ని సమాజ మందిరము అని పిలిచారు. సమాజ మందిరములో ఈయన వారు కూడుకున్నప్పుడు మరి వారికి బోధించేవాడు, ఆయన సువార్త బోధించేవాడు, దేవుని మాటలు బోధించేవాడు. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళెను. సీమోను ఇంటికి వెళ్ళెను. పేతురు కాక మునుపు పేతురు యొక్క పేరు సీమోను. సీమోను ఇంటికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. అక్కడ ఏం జరిగిందంటే సీమోను అత్త జ్వరంతో ఉంది గనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకొనిరి. ప్రభువుల వారు అక్కడికి వెళ్ళారు. సీమోను అత్త జ్వరంతో అక్కడ బాధపడుతుంది. అయ్యా బోధకుడా, ప్రభువా, ఇదిగో ఈమె జ్వరంతో పడిందయ్యా, కనికరించు అడిగారండి. స్వస్థపరచమని అడిగారు. ఆయన ఆమె చెంతన నిలువబడి, ఆమె చెంతన పడకలో ఉంది మంచం మీద, దగ్గరికి వెళ్ళాడు, నిలబడ్డాడు. ఆయన చెంతన నిలువబడి జ్వరమును గద్దింపగానే, జ్వరాన్ని గద్దించాడంట. జ్వరాన్ని గద్దించాడంట. ఏమని గద్దించాడు? జ్వరమా ఈమెను విడిచిపో, జ్వరమా ఈమెను వదిలిపో అని గద్దించాడట. గద్దింపగానే అది ఆమెను విడిచెను. యేసయ్య మాటలో జీవం ఉంది, యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో బలం ఉంది, యేసయ్య మాటలో విడుదల ఉంది. జ్వరమా విడిచిపో అని గద్దించాడు. చూడండి, వెంటనే ఆమె లేచి, జ్వరం వదిలిపోయిందా లేదా? వదిలిపోయిందండి. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. జ్వరం పోవడమే కాకుండా ఆమె లేచి వెంటనే మరి యేసుప్రభుల వారికి, ఆయన వెంట వచ్చినటువంటి వారికి ఉపచారము చేయసాగాను. అంటే పరిచర్య చేసింది. మరి నీళ్ళు ఇచ్చిందో, ఇంకా ఏమి వడ్డించిందో, ఇంకే కూర్చోబెట్టిందో ఏమో, ఇంతకీ ఆమె వారికి ఉపచారము చేయసాగాను. పరిచారము చేసింది లేక ఉపచారము చేయసాగాను. అయిపోయిందండి ఒక విషయం. ఇది లూకా భక్తుడు రాశాడు తన యొక్క సువార్తలో. ఇంట్లో ఆమె జ్వరంతో పడి ఉంది. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు, అయ్యా ఈమె జ్వరంతో పీడించబడుతుంది, బాధపడుతుంది అని చెప్పేసి అన్నారు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు, నిలబడ్డాడు, గద్దించాడు. ఆయన జ్వరమును గద్దించాడు. గద్దించగా జ్వరము విడిచిపోయింది. ఆమె లేచింది, పరిచారం చేసింది. ఇదే విషయము మత్తయి భక్తుడు కూడా రాశాడు. ఇదే విషయము మత్తయి భక్తుడు కూడా రాశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల్లో 2 వచనాల్లో సంక్షిప్తంగా రాయబడింది. చూడండి, ఎట్లనగా 8వ అధ్యాయం 14-15 వచనం. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంటే 2 కలిపి చెప్పుకున్నట్లయితే, చేయి పట్టుకున్నాడు, జ్వరాన్ని గద్దించాడు, జ్వరము విడిచిపోయింది. ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. ఉపచారము చేయసాగాను. ప్రియమైన వారలారా, 2 సందర్భాలను, అంటే లూకా రాసినటువంటి మాటలను, ఆ తర్వాత మత్తయి రాసినటువంటి మాటలను 2 జోడించి మనం చెప్పుకున్నట్లయితే, ఆమెకు యేసు ఆ గృహములో ఉన్నాడు. అక్కడ ఆ గృహములో సీమోను అత్త జ్వరంతో ఉంది. ఇంటివారు ఆమెను బాగు చేయమని యేసును వేడుకొన్నారు. అప్పుడు యేసు ఆమె చేయి పట్టుకొని జ్వరాన్ని గద్దించాడు. జ్వరము విడిచింది. ఆమె స్వస్థపరచబడింది. యేసు ఆ గృహములో ఉన్నాడు కనుక వారు మనవి చేశారు. ఆమె యొక్క అనారోగ్యం నుంచి ఆమె విడుదల పొందింది. అనారోగ్యం నుంచి విడుదల పొందింది. స్వస్థత కలిగింది. అనారోగ్యం నుంచి విడుదల, స్వస్థత ఆమెకు కలిగింది. ఎందుకని? యేసు ఆ గృహంలో ప్రవేశించాడు. యేసు ఆ గృహంలో ఉన్నాడు. యేసు వారితో ఉన్నాడు. ఎలాగంటే యేసు ఆ గృహంలోకి వచ్చాడు కనుక. యేసు ఆ గృహంలో ఉంటే స్వస్థత ఉంది.
యేసు ఆ గృహంలో ఉంటే స్వస్థత ఉంది. నా ప్రియమైన వారులారా, యేసు మన గృహాల్లో ఉంటే ఈనాటికి కూడా మనకు స్వస్థత కలుగుతుంది. యేసయ్యా, నువ్వు ఉంటే నా గృహంలో స్వస్థత, రా ప్రభువా, నా గృహంలో ప్రవేశించు, మా గృహంలో ఉండయ్యా, మాతో ఉంటే స్వస్థత మాకుంది. ప్రార్థన చేయాలి నా ప్రియమైన వారు, ఎందుకంటే ఆయన ఉంటే స్వస్థత ఉంటుంది. ఆయన ఉంటే స్వస్థత ఉంటుంది. రెండవ గృహము మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి. ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆయన పేరు యాయీరు. గ్రంథమందు ఈ సంఘటన ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన 3 సువార్తికులు రాశారండి. 3 భక్తులు రాశారు. వాటిని విపులంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఆయన వచ్చాడు, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఆ అధికారి వచ్చాడు, ఆయనకు మొరొక్కుట అనే విధేయతను తెలియజేస్తుంది. మొరొక్కుట విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మొక్కుట అత్యంతమైనటువంటి భయభక్తులను తెలియజేస్తుంది. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఇప్పుడే చనిపోయింది. ఆయనే చెప్తున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయినను నీవు వచ్చి, చనిపోయింది అందరి ముందు చెప్తున్నాడు, వాస్తవము, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, బ్రతుకుననెను. ఎంత విశ్వాసము, ఎంత గాఢమైనటువంటి విశ్వాసము. అయినను నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచుము, ఆమె బ్రతుకుననెను. 23వ వచనము. యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు, కేకలేస్తున్నారు, మరి విషాద గీతాలు పాడుతూ ఉన్నారు, పిల్లను గ్రోయి వాయించుతూ ఉన్నారు. ఆ జనసమూహం అంతా ఉంది. ఎందుచేత ఆయన ఒక అధికారి కాబట్టి నిండా మనుషులు ఉన్నారు. 24వ వచనము. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా, అరే ఆ చిన్నది చనిపోలేదయ్యా, నిద్రిస్తుంది అన్నాడు. చనిపోయిందని తండ్రి చెప్పాడు. ఈయన ఏమంటున్నాడు, నిద్రిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాట అన్నప్పుడు 24వ వచనం చివరి వచనం, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించారు, హేళన చేశారు, చిన్న చూపు చూశారు, కించపరిచారు. అయ్యో చనిపోయలేదు అంటున్నాడు. చనిపోయిన వ్యక్తిని పట్టుకొని, చనిపోయినటువంటి ఆ బిడ్డను పట్టుకొని, చనిపోలేదు ఆమె నిద్రపోతుందని చెప్పేసి అంటాడే అని ఎగతాళి చేశారు, హేళన చేశారు, అపహసించారు. అయితే 25వ వచనంలో, జనసమూహమును పంపివేసి, వెళ్ళండి బయటికి, వెళ్ళండి, మీకు తెలుసు చనిపోయిందని మీరు అంటున్నారు కదా, ఓకే, మీకు తెలిసింది మీరు మాట్లాడుతున్నారు, వెళ్ళండి. జనములను బయటికి పంపివేసి ఆయన ఇంటి లోపలికి వచ్చాడు. వచ్చి ఆమె చెయ్యి పట్టుకొనగా ఆ చిన్నది లేచెను. నా ప్రియమైనటువంటి వారులారా, ఇదే విషయాన్ని మార్కు భక్తుడు తన సువార్తలో కూడా రాశాడు. ఎక్కడ? మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మరికొన్ని వచనాలు గమనించుదాము. ఏంటంటే 22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజపు మందిరపు అధికారులు ఒకడు వచ్చి ఆయన పాదముల మీద పడి, ఈ అధికారి పేరు యాయీరు, పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని మిగుల బతిమాలు కొనగా. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఆయన బోధించాడు, వస్తుంటే ఒక అధికారి వచ్చాడు. అయ్యా, నా బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, నీవు వచ్చి నీ చేయి ఉంచినట్లయితే ఆమె బ్రతుకును అని చెప్పేసి బ్రతిమాలుకున్నాడు. 24వ వచనం. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. అయ్యో, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఎందుకు రమ్మంటావు బోధకుని? ఎందుకైనా నువ్వు బాధ పెడతావు? తొందర పెట్టద్దు, చనిపోయింది నీ కుమార్తె. 35వ వచనమునకు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది,
నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టేదవు అనిరి. ఎందుకయ్యా నువ్వు ఆయన బోధకుని శ్రమ పెడతావు? మరి నీ కుమార్తె చనిపోయింది అని చెప్పేసి వారు వచ్చి చెప్తారు. 36వ వచనము, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మంది అధికారితో చెప్పాడు. వాళ్ళు అన్న మాటలు లెక్క పెట్టదు, పదా వెళదాం పదా అని చెప్పేసి అంటాడు. అని 37వ వచనం, పేతురు యాకోబు సహోదరుడు యోహాను వారిని తప్ప మరెవరిని తన వెంట రానియక సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచుండట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అక్కడ మత్తయి సువార్తలో కూడా ఇదే రాయబడింది, ఇక్కడ కూడా అదే రాయబడింది. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని అర్థము. ఆమె వెంటనే లేచి నడువసాగాను. అద్భుతం, ఆశ్చర్యము. ఈ రెండింటిని మత్తయి భక్తుడు రాసింది, మార్కు భక్తుడు రాసింది, రెండు జోడించి మనం చదువుకున్నట్లయితే ఆయన సమాజపు మందిరపు అధికారి తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇంకా చనిపోలేదు, ఆ అమ్మాయి చావనై ఉన్నది అంటాడు, చనిపోలేదు. ప్రభుతో అంటాడు, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, దయచేసి నువ్వు వచ్చి ఆమె మీద చేయి ఉంచితే చాలు బాగవుతుంది అని అంటాడు. ఆయన సరే పద అని చెప్పేసి బయలుదేరి వస్తూ ఉంటే కొంతమంది ఎదురు వస్తారు. అప్పుడు వారు వచ్చి సమాజపు మందిరపు అధికారితో చెప్తారు, ఎందుకు బోధకులను ఇబ్బంది పెడతావు? శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయిందయ్యా. వెంటనే యేసు అంటాడు నువ్వు వారి మాటను లక్ష్య పెట్టద్దు, పద వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరిని బయటికి పంపించేస్తాడు. అంటే ఈ చిన్నది చనిపోలేదయ్యా, నిద్రపోతుందని చెప్పేసి అని వాళ్ళందరినీ బయటికి పంపించి ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఆ తరువాత తనతో ఉన్నటువంటి వారిని శిష్యులను తీసుకొని లోపలికి వెళ్ళి ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని చెప్పేసి తల్లితాకుమి అంటాడు. అంటే చిన్నదానా లే అంటాడు. ఆమె చేయి పట్టి తల్లితాకుమి, చిన్నదానా లే. లేచి ఆమె నడువసాగాను. ఆ చిన్నది లేచి నడువసాగానని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వారలారా, చూసారా ఎంత గొప్ప కార్యం జరిగింది? ఎందుకు జరిగిందంటే యేసు ఆ గృహములోనికి వచ్చాడు గనుక అద్భుతము జరిగింది. అదియు మరణము నుండి. అద్భుతం ఎలాంటి అద్భుతం అంటే మరణము నుంచి ఆమె విడుదలైంది, మరణాన్ని జయించి ఆమె లేచింది. ఎందుకని? యేసు ఆ ఇంటిలోకి వచ్చాడు, యేసు ఆ ఇంటిలో ఉన్నాడు, యేసు ఆ ఇంటిలో వారితో కొంత సమయం గడిపాడు. అద్భుతం, ఆశ్చర్యం జరిగింది. చూసారా నా ప్రియమైన వారలారా, యాకోబు పేతురు ఇంటిలో యేసు ప్రభువుల వారు ప్రవేశించినందున పేతురు అత్త స్వస్థపరచబడింది. ఈ సమాజ మందిరపు అధికారి గృహములో ప్రవేశించినందున ఆమె మరణించినటువంటి అతని కుమార్తె మరణమును జయించి తిరిగి లేచింది. ఎందుచేత? యేసు ఆ గృహములో ఉన్నందున. యేసు ఉన్న ఇంటిలో అద్భుతము జరుగుతుంది అని ఈ రెండు ఉదాహరణ వలన మనకు తెలియచేయబడింది. ఇంకొక గృహంలోకి వెళ్దాం. సరే, ఏంటంటే సందర్భము యెరూషలేము పట్టణము, దానికి సమీపమున ఎంబాయి గ్రామం ఉంది. ఆ సమీపమున ఎమ్మాయి గ్రామం ఉంది. ఈ ఎమ్మాయి గ్రామమునకు ఇద్దరు వెళ్తున్నారు. ఎవరంటే యెరూషలేము పట్టణానికి వచ్చి పస్కా పండుగకు హాజరై ఆ సందర్భంలో సిలువ వేయబడినటువంటి యేసును చూచి ఆ పస్కా పండుగలో బాధపడి, సంతోషంగా అనుభవించాల్సినటువంటి పండుగలో బాధపడుతూ కన్నీరు కాచుతూ దుఃఖభరితమైన హృదయంతో యెరూషలేము నుంచి ఎమ్మాయి అనే సొంత గ్రామానికి వారు వెళ్తూ ఉన్నారు. దిగులుతో వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ తల వంచుకొని దిగులుతూ ఒకరినొకరు చెప్పుకుంటూ వెళ్తున్నారు. చూడు ఎంత దుర్మార్గం పని చేశారో, ఆ యేసును ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత ప్రవక్త ఆయన దేవుని కుమారుడై ఉంటే మరి వీళ్ళు ఆయనను హింసించి సిలువ వేశారని చెప్పేసి బాధపడుతూ చెప్పుకుంటూ వెళ్తుంటారు. అయితే యేసు
వచ్చి వారి వెంట నడిచెను అని వ్రాయబడింది. యేసు వారి వెంట నడిచెను. అయితే వారు గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడి ఉన్నాయి. వారి కన్నులు మూయబడి ఉన్నాయి. యేసు వారు మాట్లాడుకున్న సంగతులు వింటాడు. విన్న తర్వాత అడుగుతాడు, ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. అయితే తమ వెంట వస్తూ మాట్లాడుతున్నది యేసు అని వారు గుర్తించలేకపోయారు. ఏంటి మీరు మాట్లాడుతున్నది అని అప్పుడు వారు అంటారు, ఈ విషయం నీకే తెలీదా? ఈ దినములలో యెరూషలేములో జరిగిన సంగతులు నీకొక్కడికి తెలీదా అన్నప్పుడు యేసు అంటాడు, ఏంటి ఆ విషయాలు ఏం జరిగినాయి? అదేనయ్యా, ఆ నజరేయుడైనటువంటి యేసుని గురించే ఆయన ప్రవక్తలైనటువంటి మోషే తను గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఇశ్రాయేలును విమోచించబోవాడు. అయితే మీరేమనుకుంటున్నారంటే ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి అంటారు. సరే, అలాగే మాట్లాడుకుంటూ వస్తారు. పొద్దు గుంకింది, చీకటి పడబోతుంది. ఆయనేమో వారిని దాటేసి త్వరగా ఊరు దాటి వెళ్ళిపోవాలని చెప్పేసి వస్తుంటే వెంటనే వారు, అయ్యా పొద్దు గుంకింది, చీకటి పడింది, మాతో ఉండుమని ఆయనను వారు బలవంతము చేసిరి. ఎక్కడికి పోతారు? పొద్దుగుంకింది, చీకటి పడింది, మీరు మాతో ఉండండి అని చెప్పేసి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఎక్కడికి? వారి గృహములోకి వెళ్ళాడండి. చూసారా, యేసును గురించినటువంటి వారికి ఉన్నటువంటి నిరీక్షణ, ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము నిరీక్షించుచుంటిమి అని చెప్పేసి అంటారు. చీకటి పడింది, ప్రొద్దుకుంకింది, ఎక్కడికి పోతారు, రండి అని చెప్పేసి ఆయనను బలవంతము చేసిరి. అప్పుడు వారు చేసిన బలవంతంతో లోపలికి వెళ్తాడు. ఆయన వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి వారికి పంచిపెట్టగా. ఎంత మంచి వాళ్ళండి! చీకటి పడింది, లోపలికి పోయాడు, కూర్చున్నారు, భోజనం పెట్టారు. వారి భోజనం ఏంటి? రొట్టెలు. భోజనం పెట్టారండి. ఆయన స్తోత్రము చేసి, దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చేసి విరిచి తినమన్నాడండి. తినమన్నప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఎప్పుడైతే రొట్టె విరువబడిందో, ఎప్పుడైతే వారికి పంచిపెట్టబడిందో, ఆ రొట్టె తిన్న తర్వాత వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఆత్మీయమైన కన్నులు తెరవబడ్డాయి. ఎంత గొప్ప విషయము! ఆత్మీయమైన కన్నులు తెరవబడ్డాయి. యేసుని చూద్దామని చెప్పేసి తెరవబడిన కన్నులతో చూసేటప్పటికల్లా యేసు అక్కడ లేడు, అదృశ్యమైపోయాడు. యేసు ప్రవేశించినటువంటి ఆ గృహంలో అద్భుతం జరిగిందండి. ఎలా అద్భుతం జరిగిందంటే వారి యొక్క ఆత్మీయమైనటువంటి కన్నులు తెరవబడ్డాయి. ఎందుకని యేసు ఎడల వారికి విశ్వాసం ఉంది, యేసు ఎడల వారికి గొప్ప నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని వారు చెప్పి ఉన్నారు. వారి హృదయంలో యేసు ఎడల ఉన్న విశ్వాసం, నిరీక్షణ ఉంది. అంతేకాకుండా రెండవది, మా దగ్గరికి రండి, పొద్దుపోయింది, చీకటి పడింది, ఎక్కడికి పోతారని చెప్పేసి లోపలికి ఆహ్వానించారు. అంతేకాదు ఆయనకు భోజనము పెట్టారు. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచి వారికి పంచాడో, తీసుకొని తిన్నటువంటి వారి యొక్క ఆత్మీయమైనటువంటి కళ్ళు తెరవబడ్డాయి. నా ప్రియమైన వారలారా, యేసు ఉన్న ఇంటిలో ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే ఆత్మీయమైనటువంటి కన్నులు తెరవబడ్డాయి. చూసారా? వరుసగా మూడింటిని మనం గమనించినట్లయితే, పేతురు గృహములో ప్రవేశించినప్పుడు పేతురు అత్తకు జ్వరము నుంచి విడుదల కలిగింది, స్వస్థత పొందినది. రెండవ గృహము సమాజపు మందిరపు అధికారి గృహములో ప్రవేశించాడు. ఆయన చనిపోయినటువంటి సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె సజీవురాలిగా లేపబడింది. ఎందుకని? యేసు ఆ గృహములో ఉన్నాడు కనుక. ఎంఐ గ్రామస్తులు మరి ఆత్మీయమైన కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకని? ఆయనను విశ్వసించారు, ఆయన నిరీక్షించారు. ఆ తర్వాత ఇశ్రాయేలును వాడు ఆయనే అని వారి యొక్క హృదయం లోపల విశ్వాసం ఉంది. రమ్మని ఆహ్వానించారు, ఆయనకు భోజనం పెట్టారు. తర్వాత వారి యొక్క రొట్టె తిన్న తర్వాత వారి యొక్క ఆత్మీయమైన కళ్ళు తెరవబడ్డాయి. ఎందుచేత? యేసు ఆ గృహంలో ఉన్నాడు కనుక. యేసు ఉన్న ఇంటిలో అద్భుతము జరుగుతుంది. అతి సాధారణమైనటువంటి వ్యక్తులే, గొప్పవాళ్ళు కాదు, సాధారణమైనటువంటి వ్యక్తులే. ఒక అధికారి మాత్రము, వారి అధికారి అని రాయబడింది. ఆ తర్వాత మరి
తర్వాత 2 గృహాలు అతి సాధారణమైన గృహాలే. అద్భుతం, ఆశ్చర్యం జరిగింది. ఎందుచేతనంటే యేసు ఉన్నాడు ఆ గృహములో. యేసును ఆహ్వానించారు, యేసును పిలిచారు, యేసును చేర్చుకున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంది, భయభక్తులు ఉన్నాయి, మరి నిరీక్షణ ఉంది. అద్భుతం జరిగింది ఆ గృహములో. ప్రియమైనటువంటి వారులారా, యేసు మన గృహాల్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. అయితే యేసును ఆహ్వానించాలి, చేర్చుకోవాలి. విశ్వాసముతో, నిరీక్షణతో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, నీ వాక్యములోని మర్మములను మాకు తెలియచేసి మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులయ్యా. ప్రభువా, నీవు ఏ గృహములో ఉంటే ఆ గృహములో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగాయి. ప్రభువా నా తండ్రి, వాక్యం విన్నటువంటి మా ప్రియ శ్రోతల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నాయన. వినిపించబడినటువంటి ఈ వాక్యము ద్వారా ప్రభువా, వారి యొక్క హృదయాలను తెరిచి నిన్ను ఆహ్వానించి, నిన్ను వారి ఇంటిలోకి ఆహ్వానించే బిడ్డలుగా ఆయత్తపరచమని ప్రార్థిస్తూ, మా ప్రభువా, అట్టి వారి గృహాలలో మీరు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయమని మా ప్రభువా, మా దేవా ఆయన విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తుల వారి యొక్క కృపా సమాధానములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.